మీలో చాలా మంది ఇప్పటికే పైన కనిపిస్తున్న వీడియో చూసే ఉంటారు. లాస్ట్ కొన్ని రోజుల నుంచి ఈ వీడియో తెగ వైరల్ అవుతుంది సోషల్ మీడియాలో. దీనికి సంబంధించి ఇవాల్టి వీడియోలో మనం మాట్లాడుకోబోతున్నాం. ఈ ఇన్సిడెంట్ ఉత్తరాఖండ్‌లో ఉత్తరఖండ్ డిస్ట్రిక్ట్‌లో చిన్న గ్రామంలో జరిగింది. ఈ ఫ్లడ్స్‌కి ఏకంగా సగం ఊరే నీళ్ళలో కొట్టుకుపోయింది. దాంతో పాటుగా లోకల్ ప్రజలు, టూరిస్టులు, ఆర్మీ వాళ్ళు ఈ ఫ్లడ్స్ వల్ల వీళ్ళు కొట్టుకుపోవాల్సొచ్చింది. ఈ వీడియో వల్ల మీలో కొంతమందైనా ఎన్నో కొత్త విషయాలు తెలుసుకుంటారని అనుకుంటున్నాను. వీడియో స్టార్ట్ చేసే ముందు ఎవరైతే ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదో ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి. మీ ముందుకి ఇలాంటి వీడియోస్ తేవాలంటే ఈ మాత్రం సపోర్ట్ నాకు చాలు. ఇలాంటి ఇంకెన్నో వీడియోస్ మీ ముందుకైతే తెస్తాను. సబ్స్క్రైబ్ చేసుకున్నారా మరి? పదండి మరి వీడియో స్టార్ట్ చేసేద్దాం. ఈ ఫ్లడ్స్ ఉత్తరాఖండ్ స్టేట్‌లో ఉత్తరఖండ్ అనే చిన్న డిస్ట్రిక్ట్‌లో అక్కడ ఒక చిన్న విలేజ్ ఉందన్నమాట. ఆ విలేజ్ పేరే ధారాలి. ఇప్పుడు మీరు చూస్తున్న వీడియో కూడా అక్కడ రికార్డ్ చేసిందే. ఈ ఇన్సిడెంట్ ఆగస్ట్ 5న జరిగిందన్నమాట. ఈ వీడియో ఆగస్ట్ 7న రికార్డ్ చేస్తున్నానన్నమాట. నైట్ టైం వచ్చేసి 11 అవుతుంది. ఈ ఊరికి వెళ్లే దారిలోనే గంగోత్రి కూడా ఉంటుంది. ఎవరైతే గంగోత్రి చూడడానికి వచ్చే టూరిస్టులు ఇక్కడ కూడా అయితే వస్తూ ఉంటారు. ఈ ఫ్లడ్స్ అనేటివి రీసెంట్ గా వచ్చాయన్నమాట. ఆగస్ట్ 5న నేను వచ్చేసి ఆగస్ట్ 7th నైట్ 11కి ఈ వీడియో అనేది రికార్డ్ చేస్తున్నా. ప్రస్తుతానికి ఉన్న ఇన్ఫర్మేషన్ ప్రకారంగా ఈ వీడియో అనేది రికార్డ్ చేస్తున్నాను. మొబైల్ లో చూస్తున్న ఇంత భయంకరంగా ఉన్నాయి విజువల్స్ అనేటివి. అలాంటిది 10 నుంచి 20 అడుగుల దగ్గరలో ఫ్లడ్స్ చూసిన వాళ్ళ పరిస్థితి ఏంటో మనం ఊహించుకోవాలన్నమాట. వాళ్ళు ఎంత భయపడి ఉంటారని. ఒక పక్కన అంత ఫోర్స్ గా ఫ్లడ్స్ వస్తుంటే కింద ప్రజలు చూసారా తప్పించుకోవడానికి ఎంత కష్టపడుతున్నారు. కానీ జస్ట్ 5 నుంచి 10 సెకండ్లో వాళ్ళు కూడా నీళ్ళలో కొట్టుకోపోవాల్సి వచ్చింది ఈ ఫ్లడ్స్ వల్ల. స్టార్టింగ్ లో ఎక్స్పర్ట్స్ ఏమనుకున్నారంటే ఇంత షార్ట్ టైమ్ లో ఇంత ఫోర్స్ గా ఫ్లడ్స్ వచ్చాయి కదా, దీనికి రీజన్ వచ్చేసి క్లౌడ్ బస్ట్ అయిందని అనుకున్నారు. అసలు క్లౌడ్ బస్ట్ అంటే ఏంటో మీకు చాలా మంది డౌట్ ఉంటుంది కదా. ఇప్పుడు అది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సింపుల్ గా అర్థమవుతుంది మీకు కూడా. అసలు పలానా ప్లేస్ లో క్లౌడ్ బస్ట్ జరిగిందని ఎలా గుర్తిస్తారో ఇప్పుడు చెప్తాడండి. గంటకు 100 మిల్లీమీటర్ల కన్నా వర్షం సడన్ గా కురిసింది అనుకోండి, అది క్లౌడ్ బస్ట్ జరిగిందని చెప్పడానికి వన్ ఆఫ్ ది మెయిన్ రీజన్. ఈ క్లౌడ్ బస్ట్ జరిగినప్పుడు మెరుపులు, దాంతో పాటు కొన్నిసార్లు అయితే మంచు కూడా వస్తుందంట ఆ వర్షంలో. ఈ క్లౌడ్ బస్ట్ అనేది ఎక్కువ కొండ ప్రాంతాల్లోనే వస్తుంది. ఎందుకంటే అక్కడ తేమ గల గాలి వేగంగా పైకి ఎక్కి చల్లబడుతుంది. దీనివల్ల సడన్ గా ఇంత భారీ వర్షాలు అనేది పడతాయి. మీకు ఇంకా సింపుల్ వేలో చెప్పాలంటే ఆకాశంలో ఒక చిన్న ప్లేస్ లో విరిగిపోయి లోపల ఉన్న నీళ్ళు అనేవి ఒకేసారి భూమి పైన పడతాయి అనమాట. సింపుల్ వేలో చెప్పాలంటే దీనివల్ల ల్యాండ్ స్లైడ్స్ కూడా జరుగుతాయి అనమాట. మెయిన్ రీజన్ వచ్చేసి చాలా ఉంటాయి అనమాట ల్యాండ్ స్లైడ్స్ జరగడానికి. కానీ వన్ ఆఫ్ ది రీజన్ వచ్చేసి క్లౌడ్ బస్ట్ కూడా. తర్వాత ఇండియన్ మెట్రలాజికల్ డిపార్ట్మెంట్ వల్ల రిపోర్ట్ ఇచ్చారు. అదేంద్రా అంటే ఆ ఫ్లడ్స్ వచ్చిన రోజు 27 మిల్లీమీటర్స్ మాత్రమే వర్షం రికార్డ్ అయిందంట. 100 మిల్లీమీటర్స్ రికార్డ్ అవ్వలేదు. ఒకవేళ 100 మిల్లీమీటర్స్ రికార్డ్ అయింటే అది క్లౌడ్ బస్ట్ అని చెప్పొచ్చు. కానీ ఇక్కడ క్లౌడ్ బస్ట్ అని చెప్పడానికి కూడా ప్రాపర్ రీజన్ అనేది లేదు. అసలు రీజన్ ఏందిరా అంటే దీనికి రీజన్ వచ్చేసి గ్లేషియర్ లేక్ అవుట్ బస్ట్ ఫ్లడ్స్. అసలు దీని అర్థం ఏందిరా అంటే హిమాలయాలో ఏవైతే ఉంటాయో టాప్ ప్లేస్ లో గ్లేషియర్స్ అని ఉంటాయన్నమాట. ఇవి టెంపరేచర్ చేంజెస్ వల్ల కరిగి లేక్స్ అనేవి న్యాచురల్ గా ఫామ్ అవుతాయి. ఈ న్యాచురల్ ఫామ్ అయినప్పుడు ఎటువంటి ప్రాబ్లమ్స్ లేదు. ఎందుకంటే పైన గ్లేషియర్స్ కరుగుతుంటాయి, రివర్లు ఏవైతే వాటర్ ఉంటాయో కిందికి వెళ్ళిపోతాయి. కానీ కొన్నిసార్లు రేర్ సిచ్యువేషన్స్ లో ఏం జరుగుతుందంటే ఈ లేక్ నుంచి బయటకు వచ్చే వాటర్ ఉంటుంది కదా, ఇక్కడ న్యాచురల్ గా ఏంటంటే ఒక వాల్ అనేది ఏర్పడుతుంది. ఎందుకు వాల్ అనేది ఏర్పడుతుంది అంటే చెట్లు, రాళ్ళు, మంచుగడ్డలు ఒకేసారి ఉండడం వల్ల ఇక్కడ ఒక న్యాచురల్ వాల్ అనేది ఫామ్ అవుతుంది. ఈ వాల్ వల్ల ప్రాబ్లం ఏంటంటే ఈ లేక్ ఉన్న వాటర్ అనేది స్టోరేజ్ అవుతుంది అనమాట లోపల. ఎందుకంటే వాల్ మధ్యలో అడ్డం ఉంది కాబట్టి లేక్ ఉన్న వాటర్ బయటకు రావడానికి దారి లేదు. ఒక పక్కన ఏంటంటే పైన గ్లేషియర్స్ కరిగి వాటర్ అంతా లేక్ లో వచ్చి స్టోర్ అవుతుంది. ఇంకో పక్కన ఏంటంటే వాల్ అనేది మధ్యలో అడ్డుకుందనమాట వాటర్ బయట పోకుండా. ఒకానొక టైంలో ఏమవుతుందంటే టెంపరేచర్ కొంచెం హై అయిందనుకోండి, వాటర్ ఫ్లో అనేది పెరిగిపోతుంది. తర్వాత ఈ వాల్ అనేది ఉంది కదా, సో ఇక్కడ ఏమవుతుందంటే ఇది కొలాప్స్ అయిపోయి ఇన్ని రోజులు వాటర్ లేక్ లోపల ఏవైతే ఉన్నాయో ఒకేసారి కిందకి వచ్చేస్తాయి అనమాట. సో దీనివల్ల ఏంటంటే ఈ ఇన్సిడెంట్ అనేది రీసెంట్ గా జరిగింది. ఇప్పుడు చెప్పిన ఇన్సిడెంట్ కూడా సేమ్ అనమాట. ఇందాక ఏదైతే చెప్పా కదా లేక్ సంబంధించి, అదే ప్రాసెస్ ఇక్కడ కూడా జరిగింది అనమాట. ఆ పైన వాటర్ ఏవైతే స్టోర్ అయి ఉంటాయి కదా ఇన్ని రోజులు లేక్ లో, అవే వాటర్ అనేది ఒకేసారి ఫోర్స్ కి వచ్చాయి. దాంతో పాటుగా మధ్యలో దారిలో మట్టి, చెట్లు, రాళ్ళు అన్ని కలిసి రావడం వల్ల ఇల్లు, హోటళ్ళు, మనుషులు అందరూ కొట్టుకుపోవాల్సి వచ్చిందనమాట. దాదాపుగా ఊరే కనిపించకుండా పోయింది ఈ ఫ్లడ్స్ వల్ల. ఈ ఫ్లడ్స్ వల్ల దగ్గర దగ్గర 40 హోటళ్ళు, 50 ఇల్లు, దగ్గరలో ఒక ఆర్మీ క్యాంప్ ఉందన్నమాట. ఈ ఫ్లడ్స్ కి ఇవి మొత్తం అయితే ఎఫెక్ట్ అయితే అయ్యాయి. ఇప్పటికే 100 మంది పైగా మిస్ అయిపోయారు ఈ ఫ్లడ్స్ వల్ల. దానిలో కొంతమంది టూరిస్టులు, ఇంకా లోకల్ ప్రజలు, ఇంకా 11 మంది ఆర్మీ సోల్జర్లు చనిపోయారు. వాళ్ళతో పాటుగా 5 మంది ఏంటంటే లోకల్ ప్రజలు ప్లస్ టూరిస్టులు, వీళ్ళు కూడా దగ్గర ఒక 5 మంది వరకు చనిపోయారు ఈ ఫ్లడ్స్ వల్ల. ఈ ఫ్లడ్స్ వల్ల చాలా అంటే చాలా డ్యామేజ్ జరిగింది చుట్టుపక్కల. ఇందులో చార్ధమ్ యాత్ర రోడ్స్ ఫుల్ డిస్ట్రాయ్ అయితే అయిపోయాయి. ఇక్కడ వస్తే ఇంకో బ్యాడ్ లక్ ఏంటంటే రెస్క్యూ టీం వాళ్ళు ఎంతో కష్టపడుతున్నారు అందరు రెస్క్యూ చేయడానికి. కానీ వీళ్ళకి వచ్చిన ప్రాబ్లం ఏంటంటే కొన్ని చోట్ల ఏంటంటే రోడ్ బ్లాక్స్ అయ్యాయి, ఇంకా కొన్ని చోట్ల ఏంటంటే రోడ్లనే నీళ్ళలో కొట్టుకుపోయాయి. ఇవన్నీ కాదని ఇంకో ప్రాబ్లం వచ్చింది అనమాట. అదేంటంటే ల్యాండ్ స్లైడ్స్ వల్ల. వీళ్ళతో పాటుగా ఇండియన్ ఆర్మీ, ఎన్డీఆర్ఎఫ్ అండ్ ఎస్డీఆర్ఎఫ్ వీళ్ళందరూ కూడా ఎంతో కష్టపడుతున్నారు అందరిని రెస్క్యూ చేయడానికి. వీళ్ళు ఏమేమి టూల్స్ వాడుతున్నారంటే హెలికాప్టర్స్, డ్రోన్స్ అండ్ శాండ్ బ్యాగ్స్.
బ్రేక్స్. అండ్ మనుషులను రెస్క్యూ చేయడానికి జిప్ లైన్స్ కూడా వాడతారు. ఈ జిప్ లైన్స్ వాడి వీళ్ళు ఎంతో మందిని ఇప్పటికి చాలా మంది వరకు రెస్క్యూ చేశారంట. ఈ వీడియో చేస్తున్న టైంకి ఇప్పటికి 190 మంది ఈ ఫ్లడ్స్ నుంచి రెస్క్యూ అయితే అయ్యారు. ఐఎండీ వాళ్ళు కూడా మళ్ళీ అలర్ట్ చేశారంట. ఎందుకంటే రాబోయే రోజుల్లో ఇంకా ఎక్కువ వర్షం పడుతుంది, జాగ్రత్తగా ఉండండి. ఇప్పుడు ఏదైతే జరిగిందో ఇది ఇంత ముందు కూడా జరిగింది. 2013, 2018, 2021, ఇప్పుడు మళ్ళీ 2025 కూడా జరిగింది. ఇలా జరగడానికి ఎన్నో రీజన్స్ ఉన్నాయి. అందులో వన్ ఆఫ్ రీజన్ వచ్చేసి క్లైమేట్ చేంజెస్. అండ్ సెకండ్ రీజన్ వచ్చేసి ఇంకా సెకండ్ రీజన్ ఏమనుకుంటారు, మనందరం కలిసి చేసింది ఆ గొప్ప పనులు. అవేంద్ర అంటే ఫర్నిచర్ అని చెప్పి, రెడ్ శాండిల్ వుడ్ అని, స్మగ్లింగ్ అని, మైనింగ్ అని, ఎన్నో అడవులని కనిపించకుండా చేసాం ఇప్పటికే. ఇంకా ఇలాంటివి ఇంకా చాలా ఉన్నాయి, రాబోతున్నాయి, త్వరలో వస్తే అప్పుడు అర్థమవుతుంది మన మనుషులందరికీ. నేను గవర్నమెంట్ అనేది మంచి స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకోవడం బెటర్ అని అడిగితే, కానీ వీళ్ళు ఎప్పుడు తీసుకుంటారో, మన మనుషులు ఎప్పుడు మారుతాము, ఇవన్నీ జరిగేటి కాదు కదా. ఎప్పుడు జరగవు, వీడియోలో చెప్పుకుంటాము, కింద కామెంట్స్లో రాస్తాం మనం అందరం, మనందరం సేవ్ చేయాలి, అడవులను సేవ్ చేయాలి, చెట్లు నాటాలంటాం. కానీ అవన్నీ ప్రాక్టికల్గా ఎవరు ఏం చేయం, ఎవరైనా అంతే, అందరూ అలానే ఉన్నాం. సో గైస్, ఇదన్నమాట ఇవాళ వీడియో. ఈ వీడియో మీ అందరికి నచ్చిందని అనుకుంటున్నాను. ఒకవేళ నచ్చింటే కింద లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని కామెంట్ చేయండి ఈ వీడియో పైన మీ ఒపీనియన్ ఏంటో. ఈ వీడియో చేయడానికి ఎన్నో గంటలు కష్టపడతాను. ఇప్పుడు టైం వచ్చేసి నైట్ 12 అవుతుంది. ఓకే, దగ్గర 1.5 అవర్ రికార్డ్ చేశాను అనమాట. 1.5 అవర్ రికార్డ్ చేస్తే దగ్గర 5 to 10 minutes ఫోటేజ్ అనేది వస్తుంది. మిగతా అంతా స్పెల్లింగ్ మిస్టేక్స్, కరెక్ట్ చెప్పకపోవడం, ఇవే ఉంటాయి అన్నమాట. ఓకే, ఇప్పుడు మళ్ళీ రికార్డ్ చేసిన తర్వాత పోయి తిని ఒక 2 to 3 hours ఎడిటింగ్ చేసి రేపు పొద్దున మీకు ఈ వీడియో అప్లోడ్ చేస్తాను అనమాట. సో ఇంత కష్టం ఉంటుంది బ్యాక్గ్రౌండ్లో. మీరు లైక్ చేయడానికి ఎంతసేపు కూడా పట్టదు, మా అంటే 5 seconds. లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ఆల్ పెట్టుకుంటే చాలు. నేను షేర్ చేయమని చెప్పను, షేర్ చేస్తే ఇంకా బెటర్ అది. ఓకే, సో బాయ్ గైస్, అందరికీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. నెక్స్ట్ ఏ వీడియో చేయాలనుకుంటారో కింద కామెంట్ చేయండి. నా స్క్రిప్ట్ రైటర్లు అయితే లేరు, నేను చాలా మిస్టేక్లు చెప్పుండొచ్చు. ఒకవేళ చెప్తే ఐఎమ్ రియల్ సారీ గైస్. ఎందుకంటే ఇట్లాంటి కంటెంట్ చేయడానికైనా చెప్పడానికైనా కానీ నాకు అంత ఎక్స్పీరియన్స్ లేదు కాబట్టి ఇప్పుడు నేర్చుకుంటున్నాను. సో మిస్టేక్స్ రాకుండా ఉండడానికి మ్యాక్స్ ట్రై చేస్తాను. ఓకే, సో నెక్స్ట్ టైం వీడియోలో కింద కామెంట్ చేయండి, డెఫినెట్గా నేను ట్రై చేస్తాను. బాయ్ గైస్, అందరికీ బాయ్.